అబ్బబ్బా! మూత తీస్తుంటేనే అరోమా ఒక రేంజ్‌లో వస్తుందండి బాబు. ఈ స్మెల్‌కి కడుపు నిండిపోయేలాగుంది. అంత మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. ఒక్కసారి చూడండి. ఇలా మనకి ఆయిల్ పైకి తేలాడుతుందా, చికెన్ మనకి పర్ఫెక్ట్‌గా కుక్ అయినట్టేనండి. లాస్ట్ అండ్ ఫైనల్‌గా మనం ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకున్నామా, ఆ ఫ్లేవర్ ఇంకా బాగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనం ఎలా ప్రిపేర్ చేయాలో, చికెన్ కర్రీ విత్ గ్రేవీతో సహా ఉండేలా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా నేను మీకు కడాయిలో చూపిస్తున్నానండి. ఈ కడాయిలో మనకి కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక 2-3 లవంగాలు, అలాగే ఒక 2 ఇలాచి, ఆ తర్వాత కొన్ని కాదండి కొంచెం ఎక్కువే ఉల్లిగడ్డలు పడతాయి. ఈ ఉల్లిగడ్డలు కూడా మనకు మంచి కలర్ ఫామ్ అయ్యేంత వరకు ఇలా చూడండి, ఎంత ఎర్రగా వచ్చినాయో అంత ఎర్రగా వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఫ్రెష్గా దంచిందండి, అప్పటికప్పుడు వేసుకున్నదే అనమాట. చికెన్ కర్రీ చాలా టేస్టీగా రావాలంటే ఫస్ట్ మీరు ఫాలో అవ్వాల్సిన టిప్ అయితే ఇదేనండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసి వేసుకోండి. చికెన్ కర్రీకి అయితే చాలా బాగుంటుంది, అదే మెయిన్. ఆ తర్వాత ఇందులో నేను ఒక టమాటా, ఉల్లిగడ్డ, 2 పచ్చిమిర్చిని మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను. ఇవి కూడా ఇలా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోవాలి, అలాగే మనం పట్టిన పేస్ట్ ఫ్రై అవ్వాలి. ఆయిల్ చూడండి ఎలా పైకి తేలాడుతుందో, అంటే పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్టే. ఆ తర్వాత ఇందులో ఒక 1 స్పూన్ పసుపు, ఇంకో 2 స్పూన్స్ కారం, అలాగే ఒక 1 స్పూన్ సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఇదంతా మనకి మంచి రెడ్ కలర్ ఫామ్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఒక 1 కప్పు కర్డ్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇది కూడా స్పూన్ తోటి స్మాష్ చేసుకొని మెత్తగా చేసుకొని ఆ తర్వాత ఇందులో కలుపుకోవాలి. ఎక్కడ ఉండలనేవి ఉండకూడదు, అందుకే మనం స్పూన్ తోటి మెత్తగా స్మాష్ చేసుకుంటున్నాం. ఇప్పుడు చూడండి, మనకి ఆయిల్ అంతా పైకి తేలాడుతుంది, బాగా దగ్గర పడుతుంది కాబట్టి కొద్దిగా కొన్ని వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాం. కొన్ని వాటర్ని అయితే యాడ్ చేసుకొని చూడండి, ఇలా అయితే మనం కుక్ చేసుకుంటున్నాము. ఆయిల్ అంతా పైకి తేలాడుతుంది. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా మనం చికెన్ని వేసుకోవాలి. చూడండి, ఇలా మనం చికెన్ అంతా ఇందులో ఈ గ్రేవీలో యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తంగా వేసుకొని చికెన్ని కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. ఒక 5 to 10 minutes ఇలా కుక్ అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి, ఎక్కడ అడుగంటేది అంటకుండా. చూడండి, ఇప్పుడు చూడండి మనకి ఆయిల్ అంతా పైకి తేలాడుతుంది, బాగా కుక్ అవుతుంది. ఈ టైంలో 1 స్పూన్ ధనియా పౌడర్, అలాగే ఒక 1 స్పూన్ చికెన్ పౌడర్, కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి. దీన్ని అంతటిని బాగా చక్కగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకొని, మనం ఎక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో కొన్ని వాటర్ యాడ్ చేసాం, ఆ తర్వాత ఆల్రెడీ మనకి చికెన్లో వాటర్ అయితే ఉంటాయండి. సో మనం ఇంకా ఎక్స్ట్రా వాటర్ వాడాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత మూత పెట్టేసి బాగా కుక్ చేసుకొని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోపు 4-5 పచ్చిమిర్చిని కూడా నిలువుగా చీల్చుకొని వేసుకోవాలి. చూడండి, పర్టికులర్గా క్లియర్గా చూపిస్తున్నా, ఆయిల్ అనేది పైకి తేలాడుతుంది, మనకి చికెన్ బాగా కుక్ అవుతుంది. ఇంకొంచెం దగ్గర పడేంత వరకు దీన్ని మనం కుక్ చేసుకోవాలి. అంతేనండి, మనకి గ్రేవీతో చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. చూడండి, మన గ్రేవీ అయితే ఎలా ఉందో
లాస్ట్ అండ్ ఫైనల్ టచ్గా మనం ఇందులో దీనిపైన కొంచెం కొత్తిమీరని అయితే యాడ్ చేసేసుకుందాం. అంతేనండి, చికెన్ గ్రేవీ కర్రీ రెడీ. మీరు ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.